ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. నేను చేసిన పనులు గుర్తు చేసుకున్నారంటే దీనికంటే ఏ నాయకుడికి కావలసిన ఆదరణ ఉండదు. దానికి పూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. ఒకప్పుడు తెలుగు వారంటే ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యేవాళ్ళం. ఈరోజు తెలుగు వాళ్ళంటే బెంగళూరులో చూస్తే బెంగళూరు సిటీని కూడా ప్రభావితం చేసేది తెలుగు వాళ్ళే. ఆ స్థాయికి మీరు వచ్చే పరిస్థితికి వచ్చారు. తెలుగువారు ఈరోజు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనే కాకుండా అటు చెన్నైకి పోయినా బెంగళూరుకు వచ్చినా ఏ సిటీకి వచ్చినా ఎక్కడన్నా సమర్థంగా సేవలు అందిస్తున్నారంటే వారికి చిరునామాగా తెలుగు వారు ఉన్నారు. ఇది మనందరికీ గర్వ కారణం. ఒక మన దగ్గరనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం తెలుగు వారు వెళ్ళే పరిస్థితి వచ్చారు. ఏ దేశానికి వెళ్ళినా మన అడ్రస్ కోసం ఎత్తుక్కోకుండా ఎక్కడన్నా పాస్ లొకాలిటీ ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ ఇండియన్స్ ఉంటారు. వాళ్ళల్లో చూస్తే ప్రముఖమైన స్థానంలో తెలుగు వాళ్ళు ఉంటారు. ఇది చాలా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం 30 సంవత్సరాల కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో నేను ఒకటే ఆలోచించాను. తెలుగువారు అప్పటి వరకు వ్యవసాయమే చేస్తున్నాం, వ్యవసాయ పనులు కూలీలుగానే ఉన్నారు. ఎందుకు ఒక రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్గా తయారు కాకూడదు? ఒక కూలీ చేసుకునే వ్యక్తి వాళ్ళ పిల్లవాడిని ఎందుకు ఐటీ ప్రొఫెషనల్గా తయారు చేయకూడదనే ఆలోచనతోనే నేను ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. అదే ఐటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ప్రపంచం మొత్తం నేను చిన్నప్పటి నుంచి ఒకసారి నెమరు వేసుకుంటే ఆ రోజు ఎడ్ల బండ్ల దగ్గర నుంచి ఈరోజు డ్రైవర్లెస్ కార్ల వరకు వచ్చేసాం. అంటే డెవలప్మెంట్ మనం చాలా వరకు ముందుకు పోగలిగాం. అదే సమయంలో ఒకప్పుడు ఐటీని నేను ప్రారంభించినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారు. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరే ఉండేది. అలాంటిది పోటీ పడి బెంగళూరు హైదరాబాద్ రెండు ఉండాలని హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టాం. ఈరోజు మీరు చూస్తే ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా నలుగురిలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇండియన్ ఉంటే, ఇంకా నలుగురిలోనే కాదు ముగ్గురులో ఒకరు ఉంటే దాంట్లో ప్రతి ఒక్కరు ముగ్గురులో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలుగువారు వచ్చారు. ఇది గర్వ కారణం. ఇది అయిన తర్వాత ఈరోజు నాలెడ్జ్ ఎకానమీ, ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం.